తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే మరో చర్చ మొదలైంది. ఉచిత పథకాల వరద, 10 లక్షల కోట్ల అప్పుల ఆరోపణలు, వైట్ పేపర్ ప్రకటన, స్టాలిన్ కౌంటర్లు, ఆర్థిక నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రజలకు భారీగా హామీలు ఇచ్చిన విజయ్ నిజంగా వాటిని అమలు చేయగలడా? ఉచిత పథకాలు అమలు చేస్తే తమిళనాడు ఆర్థిక పరిస్థితి మరింత ప్రమాదంలో పడదా? తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేస్తానని సీఎం విజయ్ ప్రకటించారు. డిఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. మరి ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రం విజయ్ హామీలు అమలైతే ఎన్ని కోట్లకు చేరుతుందో అన్న ఆందోళన మొదలైంది. తెగదు సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే విజయ్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై తొలి సంతకం చేశారు. సభలో అప్పుడు చప్పట్లు వినిపించినా ఆర్థిక నిపుణుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయంలో టీవీకే ఇచ్చిన హామీల లిస్టు చిన్నదేం కాదు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 4,000 రూపాయలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అలాగే ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, బడి పిల్లలుంటే ఏడాదికి 15,000 రూపాయలు, పెళ్లి సమయంలో వధువుకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర, అలాగే స్టార్టప్ కంపెనీలకు 5 లక్షల రూపాయల రుణాలు, వ్యాపారులకైతే 25 లక్షల రూపాయల వరకు సహాయం చేస్తామని చెప్పింది. ఇవన్నీ కలిపితే రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయ్ ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఒక్కదానికే ఏడాదికి దాదాపు 1,730 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆ రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. ఇది కేవలం ఒక పథకం మాత్రమే. మిగతా హామీల్ని కూడా అమలు చేస్తే మొత్తం ఖర్చు ఏడాదికి 1,00,000 కోట్లకు పైమాటే. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై ఖర్చు చేసిన మొత్తం కంటే ఇది దాదాపు 52% ఎక్కువ అవుతుందని అంచనా. అందుకే ఇప్పుడు అందరి దృష్టి విజయ్ విడుదల చేయబోయే వైట్ పేపర్ పై పడింది. తమిళనాడులో శ్వేతపత్రం విడుదల చేయడం కొత్త విషయమేం కాదు. 2021లో స్టాలిన్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేశారు. అప్పట్లో రాష్ట్ర అప్పు 5.7 లక్షల కోట్లు. ఏఐఏడీఎంకే పాలనలో రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు వచ్చాయని డిఎంకే ఆరోపించింది. ఇప్పుడు విజయ్ కూడా అదే విషయాన్ని మరోసారి లేవనెత్తారు. కానీ ఈసారి అప్పు దాదాపు 10 లక్షల కోట్లకు చేరడం చర్చనీయాంశమైంది. తమిళనాడు బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ఆదాయం దాదాపు 3.31 లక్షల కోట్లు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం నుంచే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాలి. ఇప్పుడు విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీల్ని అమలు చేస్తే రాష్ట్ర ఆదాయంలో దాదాపు 3వ వంతు వాటికే వెళ్లిపోతుంది. ఇప్పటికే జీఎస్డీపీతో పోలిస్తే రాష్ట్ర అప్పు 26% వరకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ పథకాల్ని అమలు చేస్తే అభివృద్ధి పనులకు డబ్బులు సరిపోవంటున్నారు నిపుణులు. ప్రస్తుతం బడ్జెట్లో ఆర్థిక లోటు జీఎస్డీపీలో 3% వరకు ఉందని, ఈ పథకాలతో అది 3.5 నుంచి 4% వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మరిన్ని అప్పులు తీసుకోవాల్సి రావచ్చు. అది భవిష్యత్తులో మరింత భారంగా మారే ప్రమాదం ఉంది. అలాగే రైతు రుణమాఫీ, వరి, చెరుకు పంటలకు కనీస మద్దతు ధర వంటివి అమలు చేస్తే ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది. విజయ్ హామీల అమలుపై ప్రజల్ని కొంచెం సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించినా హామీల అమలుపై లోపల ఆందోళన అయితే కనిపిస్తోంది. మరోవైపు ఫిబ్రవరి బడ్జెట్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించామని, అది తెలియకుండానే హామీలు ఇచ్చారా అంటూ విజయ్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. అయినా తమ ప్రభుత్వం కరోనా, వరదలు ముంచుకొచ్చిన సంక్షేమ పథకాల్ని అమలు చేసిందని స్టాలిన్ గుర్తు చేశారు. మరోవైపు ఉచిత పథకాలపై ఆయా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. 2025-26 ఆర్థిక సర్వేలో రాష్ట్రాలు భారీగా ఉచిత నగదు పథకాల్ని ప్రకటించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2022-23 నుంచి 2025-26 మధ్య పథకాల ఖర్చు 5 రెట్లు పెరిగిందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు ఇప్పటి వరకు పరిశ్రమలు, ఎగుమతులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి వల్ల మంచి వృద్ధిని సాధించింది. పెట్టుబడిదారులు కూడా రాష్ట్రాన్ని స్థిరమైన ఆర్థిక రాష్ట్రంగా చూసేవారు. కానీ ఇప్పుడు అప్పులు భారీగా పెరిగితే పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడు అప్పు 10 లక్షల కోట్లకు చేరితే ఈ కొత్త హామీలతో వచ్చే 5 ఏళ్లలో అది మరో 4 నుంచి 5 లక్షల కోట్ల వరకు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ హామీలు ఎలా అమలు చేస్తారు అన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది.